హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మా న్యూ వ్లాగ్స్. బ్రహ్మం గారు భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. బ్రహ్మం గారు నివసించిన గర్మిరెడ్డి అచ్చమాంబ గారి ఇల్లు. ఇక్కడ చెట్టు కిందే కాలజ్ఞాన తాళపత్రాలు నిక్షిప్తం చేశారు. అచ్చమ్మ ఇంట్లో యథప్రకారం కాలజ్ఞాన్ని వ్రాసి ఒక చోట పాతి పెడుతూ ఉండేవారు. ఆ పత్రాలను పాతిన చోట ఒక చింత చెట్టును నాటారు. ఏదైనా ప్రమాదం, ఆపద వస్తే సూచనగా ఆ చెట్టు యొక్క పుష్పాలు రాలిపోతాయని అక్కడ ప్రజల నమ్మకం. ఇంటిని మ్యూజియంగా మార్చారు. బ్రహ్మం గారి జీవితానికి సంబంధించిన విశేషాలు ఇక్కడ ఎన్నో చూడొచ్చు. బ్రహ్మం గారు ఇక్కడ నుంచి రవ్వలకొండకు ఆవులను తోలుకు వెళ్ళి అక్కడ వాటిని కట్టి అక్కడ గుహలో కాలజ్ఞానం రాసేవారు. తల్లిని వదిలి పుణ్యక్షేత్రాల యాత్రకై బయలుదేరిన బ్రహ్మం గారు బనగానపల్లె చేరుకున్నారు. బాగా అలసిపోయిన స్వామివారు అక్కడ కనిపించిన అరుగు మీద పడుకున్నారు. ఆ అరుగు గరిమిరెడ్డి అచ్చమాంబ ఇంటిది. ఉదయాన్నే అచ్చమ్మ తన ఇంటి అరుగు మీద నిద్రిస్తున్న బ్రహ్మం గారిని చూసి ఆయనని వివరాలను అడిగి తెలుసుకుంది. తాను బతుకు తెరువు కోసం వచ్చానని, పని అప్పజెప్పమని కోరగా తన దగ్గర ఉన్న పశువులను తోలుకెళ్ళమని చెప్పింది అచ్చమ్మ. ఇక్కడ వెళ్ళడానికి సులువుగా నెంబర్స్ వేశారు. అలా పశువుల కాపరిగా మారిన బ్రహ్మం గారు రోజు రవ్వలకొండపైకి పశువులని తోలుకెళ్లేవారు. ఆ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉండడంతో అక్కడే కాలజ్ఞానం రాయాలని నిశ్చయించుకున్నాడు. అక్కడే ఒక తాటి చెట్టు ఆకులను తెంచుకొని కాలజ్ఞానం రాసినట్లు చెప్తారు. ఒకనాడు ఆ విషయాన్ని గ్రహించిన కొంతమంది కాపరులు అచ్చమ్మకు తెలిపారు. కొందరు అచ్చమ్మనే ఈయన పనిని గ్రహించడానికి వెళ్ళింది అంటారు. గుహలో వెళ్లి చూస్తే బ్రహ్మం గారు ధ్యాన ముద్రలో ఉంటూ ఆకుల మీద కాలజ్ఞానం రాస్తూ కనిపించారు. అది చూసిన ఆవిడ ఆయన్ను ఒక జ్ఞానిగా భావించింది. తాను ఇన్నాళ్ళు సేవలు చేయించుకుంది ఒక జ్ఞానితోనా అని బాధపడిన అచ్చమ్మ స్వామిని క్షమించమని వేడుకుంది. తనకు జ్ఞానబోధ చేయమని కోరింది. బ్రహ్మం గారిని అద్దాల మేడలో ఉయ్యాలలో ఉంచారు. మొత్తం బంగారు పూతతో చేశారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.